నేను ఇవాళ మీకు ఒక హెల్తీ డ్రింక్ ఒకటి చూపిస్తాను. సమ్మర్ రాకపోయినా సమ్మర్ వచ్చేసినట్టుగా ఉంది కాబట్టి ఇది చేసుకొని తాగామనుకోండి కొంచెం చల్లగా ఉంటుందన్నమాట. ఇది 30 లీటర్ పాలు, ఇవి సగ్గుబియ్యం అండి. ఉడకపెట్టి నేను స్ట్రెయిన్ చేసేసాను అన్నమాట నీళ్ళన్నీ. తర్వాత ఇవి సబ్జా గింజలు అంటారు కదా, అందరికీ తెలిసిందే. ఇది రోజ్ సిరప్, మామూలుగా బయట మార్కెట్లో దొరుకుతుంది కదా అదనమాట. రోజ్ మిల్క్ చేసుకుంటాం చూడండి, అది రోజ్ సిరప్. ఒకవేళ ఇది దొరకలేదు అనుకుంటే మీరు రోజ్ ఎసెన్స్ ఉంటుంది చూడండి, అదైనా వాడచ్చు అనమాట. సో ఈ బేసిక్గా ఇదంతా పింక్గా ఉండాలి అని డిసైడ్ చేశాను కాబట్టి స్ట్రాబెర్రీస్ వేస్తున్నాను, గ్రైండ్ చేసి వేయాలి. ఇవి ఒక గుప్పెడు బాదం పప్పు అనమాట, హెల్త్కి మంచిది కదా అందుకోసమని. సో ఇవి కూడా ఒక గంట నానబెట్టుకొని పీల్ చేసేసాను, ఇది కూడా గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొకటి చూపిస్తాను. ఇవి పింక్ కలర్ అంటే రెడ్ కలర్ అనుకోండి, ఆ కలర్ వేసి ప్రిపేర్ చేసి పెట్టుకున్న జెలటిన్ క్యూబ్స్ అనమాట. ఇవి చాలా ఈజీగా చేయటం, ఇది తెలిసిందే కదా అందరికీ. ఒకవేళ తెలియదంటే చెప్పండి, దీని గురించి కూడా ఒక చిన్న వీడియో చేసి పెడతాను. సో ఇవి కూడా వేయాలన్నమాట. సో బేసిక్గా ఇది పింక్గా ఉండబోతుంది. సో ఈ డ్రింక్ డెడికేటెడ్ టు ఆల్ ద విమెన్. చాలా కష్టపడి వంటింట్లో వంటలే కానీ, లేకపోతే బయట పనులే కానీ, లేకపోతే ఆఫీసే కానీ, ఏదైనా సరే బాగా కష్టపడతారు కాబట్టి వాళ్ళ కోసం అన్నమాట. సరేనా? ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ మనం బాదం గ్రైండ్ చేసుకుందాం. ఈ బాదం పప్పుని మనం ఒక జార్లో వేసేసుకొని కొంచెం పాలతో గ్రైండ్ చేసుకుందాం. సరేనా? తర్వాత మనం ఈ స్ట్రాబెర్రీస్ కూడా ఇందులో వేసేసి ఇది కూడా మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇలాంటి పిక్చర్ ఒకటి తీసుకొని ఈ గ్రైండ్ చేసి పెట్టుకున్న దాన్నంతా అందులో వేసేద్దాం. తర్వాత మన జెలటిన్, తర్వాత సగ్గుబియ్యం, తర్వాత మన సబ్జా. అన్నీ పట్టకపోవచ్చు. తర్వాత మన రోజ్ సిరప్. ఇప్పుడు మనం ఇందులో షుగర్ ఏమీ యాడ్ చేయట్లేదు కాబట్టి ఇది కొంచెం ఎక్కువే పడుతుంది. తర్వాత పాలు. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేద్దాం. చూసారా ఎంత మంచి కలర్ వచ్చిందో, బాగుంది కదా. ఇప్పుడు దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని బాగా చల్లగా అయిన తర్వాత తాగాలి. దీంట్లో ఐస్ క్యూబ్స్ వేయొద్దండి, ఎందుకంటే ఐస్ క్యూబ్స్ వల్ల ఏమవుతుంది అంటే ఇంకా నీళ్ళు అయిపోతుంది అన్నమాట. అందుకని దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత సర్వ్ చేసుకుందాం. ఫ్రిడ్జ్లో పెట్టి ఒక 1 అవర్ అయిన తర్వాత సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఒక గ్లాస్లో పోసి ఎలా ఉందో చూద్దాం. చూడడానికి ఎంత అందంగా ఉంది కదా, మదర్ అండ్ డాటర్ లాగా. ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం. ఓ మై గాడ్, ఎంత టేస్టీగా ఉందంటే నేను అసలు చెప్పలేకపోతున్నాను అనమాట.
ఇదే కనుక మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా తాగితే ఇంకా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంది. ఈ సమ్మర్కి మంచి డ్రింక్ అనమాట. ఇందులో నచ్చకపోవడానికి అంటూ ఏం లేదు. బాదం పాలు, తర్వాత సగ్గుబియ్యం, సబ్జా గింజలు అన్నీ నచ్చేవే కదా. సో వద్దు అనైతే అనరు. పిల్లలకి పెద్దలకి అందరూ ఎంజాయ్ చేయండి. అండ్ ఇప్పుడు ఇక్కడ ఒక విషయం చెప్పాలంటే, ఒకవేళ మీరు రోజ్ సిరప్ వద్దు అనుకుంటే అక్కడ షుగర్ వేసుకోవాలి. లేదు రోజ్ సిరప్ కూడా లేదు అనుకున్నప్పుడు ఆ రోజ్ ఎసెన్స్ వేస్తాము. లేకపోతే అసలు రోజ్ ఎసెన్స్ కూడా వద్దు అనుకుంటే ఉట్టి స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ఉంది కాబట్టి స్ట్రాబెర్రీ ఎసెన్స్ అనే వేసుకోవచ్చు. ఏ పండు వేసినా బాగుంటుంది. కాకపోతే పింక్గా ఉండాలని నేను స్ట్రాబెర్రీ వేసాను. సో మీకు నచ్చిందనే నేను అనుకుంటున్నానండి. మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో చెప్పండి. అండ్ ఇంతసేపు ఓపిక్గా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.